జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మొన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసినటువంటి ఆ గుండాగిరి, ప్రతాప్ సారంగి లాంటి ఒక సీనియర్ 70 ఏండ్ల ఓల్డ్ ఎంపీని, ఏజ్లో ఉన్నటువంటి 70 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఎంపీని మెట్ల మీద తోసి ఆయన తీవ్రంగా గాయాలయ్యి ఆయన హాస్పిటల్లో ఐసీయూలో జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఏం అర్థం చేసుకోవాలి? ఇట్ ఇస్ క్వైట్ ఆబ్వియస్. కోట్ల మంది ప్రజలు, టీవీలలో చూసినటువంటి ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. హీ హాజ్ కంప్లీట్లీ ఫెయిల్డ్ యాజ్ అన్ అపోజిషన్ లీడర్. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఇంత పెద్ద ప్రజాస్వామ్య భారతదేశం లోపల ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కంప్లీట్గా ఫెయిల్డ్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైపోయింది. దెన్ క్వశ్చన్ రిమైన్స్, which party is the alternative for ruling బీజేపీ? ఈ ప్రజాస్వామ్యంలో పడ అధికార పార్టీకి బలంగా ఉండాలి, అపోజిషన్ పార్టీ కూడా బలంగా ఉండాలి. అప్పుడు ప్రజాస్వామ్యంకి చాలా అడ్వాంటేజ్, ప్రజాస్వామ్యానికి చాలా మంచిగా ప్రజాస్వామ్యం చాలాకి అది మంచిది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉండాలంటే ఇది ఇలా అవసరం అని అనేక మంది రాజనీతిజ్ఞులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పొలిటికల్ సైంటిస్టులు చెప్పిన మాట. ఇప్పుడు దెన్ ద క్వశ్చన్ రిమైన్స్, విచ్ పార్టీ ఈజ్ ద ఆల్టర్నేటివ్ టు బీజేపీ అని చూస్తే, జమ్మూ కాశ్మీర్లోని నేషనల్ కాన్ఫరెన్స్ ఏ వెరీ వెరీ స్మాల్ పార్టీ, దట్టు యాంటీ నేషనల్. అది వేర్పాటవాద, పాకిస్తాన్ వేర్పాటవాద శక్తులకు కుమ్ము కాసేటువంటి ఒక యాంటీ నేషనల్ పార్టీ. అది ఏమాత్రం కూడా కాశ్మీర్ జమ్మూలోనే లేదు, వాళ్ళకి కాశ్మీర్ కాదు, ఒక కాశ్మీర్ రీజియన్ తప్ప జమ్మూలో కూడా మనకి ఆ ఎన్సీపీకి, నేషనల్ కాన్ఫరెన్స్కు ఎటువంటి బలం లేదు. అరవింద్ కేజ్రీవాల్ తను పెద్ద పోటీగాడని, మొత్తం దేశవ్యాప్తంగా కూడా తను ఆల్టర్నేటివ్ అవుతాను, తను కాబోయే ప్రధానమంత్రి తనే అన్నట్టు కలలుగా అన్నాడు. ఏమైంది? లిక్వర్స్ ఫ్యామిలీ పడ కొట్టు దోచుకున్నానని ప్లాన్ చేసి జైలు పోయి బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు మొత్తం తన దేశంలో తన పరువు మొత్తం పోయింది. ఢిల్లీలోనే మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడం మహా కష్టం. దేశవ్యాప్తంగా తను ఎక్కడ ఉత్తరప్రదేశ్లో కానీ, గుజరాత్లో కానీ, గోవాలో ఎన్నో చోట్ల తను, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఎన్నో చోట్ల ప్రయత్నం చేసిండు. అన్ని చోట్ల అటర్ ఫ్లాప్ అయింది అనమాట. అంటే హీ హాజ్ గాట్ నో ప్రెజెన్స్ ఎక్సెప్ట్ ఇన్ ఢిల్లీ తర్వాత అప్పుడు పంజాబ్లో పాటు అది కూడా వేర్పాటువాద శక్తి కలిసా తీవ్రవాదుల యొక్క మద్దతుతో గెలిచిండు తప్ప, అదర్ దాన్ దాట్ ఇంకా వేరే హర్యానాలాగా ట్రై చేసిండు. ఎక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్కి ఆ పార్టీకి బలం లేదని, అది అటర్ ఫ్లాప్ అని, అది దానికి నేషనల్ ప్రెసెన్స్ లేదా అనేది ప్రజలు తిరస్కరించేసిండు. క్లియర్ కట్గా తెలిసిపోయింది. దెన్ లెట్స్ గో టు బెంగాల్. మమతా ఆమెది బంగ్లాదేశ్ రోహింగ్యాస్కి, బంగ్లాదేశ్ ముస్లిమ్స్కు, అక్కడి నుంచి వచ్చిన ఫారిన్ నేషనల్స్కు అపీస్ చేసుకుంటూ అక్కడి లోకల్ హిందూస్ను ఊచకొత్త కోసిన, అట్రాసిటీ చేసినా కూడా ఎటువంటి న్యాయం చేయలేదన్నమాట. షీ హాస్ టేకెన్ సైడ్ ఆఫ్ ఫారిన్ నేషనల్స్. యాంటీ నేషనల్ అనేది కంప్లీట్గా ప్రూవ్ అయిపోయింది క్లియర్ కట్గా. దేశవ్యాప్తంగా కూడా మమతా కంప్లీట్ అన్పాపులర్ అయిపోయింది. షీ ఈజ్ ఏ జిహాదీ అపాలజిస్ట్ అనేది క్లియర్గా తెలిసిపోయింది. సో బియాండ్ వెస్ట్ బెంగాల్ షీ హాస్ గాట్ నో ప్రెజెన్స్. షీ హాస్ కంప్లీట్లీ ఫెయిల్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. దెన్ లెట్స్ గో టు బీహార్లో ఆర్జేడీ ప్రెసెన్స్. బీహార్లోనే గెలవడం కష్టము. అటువంటిది వాళ్ళు ఆర్జేడీ ఒక లలూ ప్రసాద్ అనే ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి కొడుకు, వాళ్ళ కొడుకు పెద్ద హూలిగన్, పెద్ద థర్డ్ గ్రేడ్ గుండాయిజం చేసేటోడు, కంప్లీట్ మాఫియా రాజ్యం నడిపించేటోడు. అతను కంప్లీట్గా అక్కడికి సొంత రాష్ట్రంలోనే మంచి పేరు లేదు. ఆర్జేడీకి ఇంకా నేషనల్ ప్రెసెన్స్ ఉన్నదా? లేదు. మహారాష్ట్రలో ఎన్సీపీ శరద్ పవార్ చిత్తుగా ఓడిపోయాడు. ఆపోజిషన్ పార్టీ స్టేటస్ కూడా కోల్పోయింది మహారాష్ట్రలో కూడా. శరద్ పవార్కు నేషనల్ ప్రెసెన్స్ ఉన్నదా? శివసేన నేషనల్ ప్రెసెన్స్ ఉన్నదా? ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేది ఉంటే వైఎస్ఆర్సీపీకి నేషనల్ ప్రెసెన్స్ ఉన్నదా? టీడీపీ ఆంధ్రప్రదేశ్లో గెలిచి తెలంగాణలో కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. నేషనల్ ప్రెసెన్స్ ఎవరికి ఉన్నది? లేదు. మొత్తం నేనే దేశానికి ఆల్టర్నేటివ్ అయితే కాబోయే ప్రధానమంత్రి నేనని గఫాలు కొట్టిండు. ఎవరు? కేసీఆర్. ఏమైంది? కోతలు కోసేది ఉంటే ప్రజలు బుద్ధి చెప్పాను, నీకు నేషనల్ ప్రెసెన్స్ కాదు, నీకు ఈ రాష్ట్రంలో నీకు అధికారం ఇవ్వని చెప్పి చిత్తుగా ఓడించి తెలంగాణ లోపలనే దానికి మనుగడ లేకుండా చేసి పడేసిండు. నౌ కేసీఆర్ పార్టీ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్.
వాళ్ళ ఈ రాష్ట్రంలోనే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారు. దెన్ విచ్ పార్టీ ఈజ్ ఆల్టర్నేటివ్ నౌ దెన్? పెద్ద రాష్ట్రాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్, ఉత్తరప్రదేశ్లో ఎస్పీ అఖిలేష్ యాదవ్ అక్కడ తన రాష్ట్రంలో తన కంపెనీ అన్పాపులర్ అయిపోయి మాఫియా రాజ్యము, గుండా రాజ్యము, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ అంటే గుండాల రాజ్యము, మాఫియా రాజ్యం నడుస్తుంది. మొత్తం ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, కేవలం కులపిచ్చ, అపీజ్మెంట్ ఆఫ్ మైనారిటీస్ అండ్ బ్యాషింగ్ మెజారిటీ హిందూస్ అండ్ అట్రాసిటీస్ ఆన్ ఉమెన్. దెర్ ఇస్ నో చెక్, దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్, టోటల్ ఖయాస్, టోటల్ మాఫియా, లూటింగ్, మర్డర్స్, క్రైమ్ అనేది అల్టిమేట్ లెవెల్లో ఉంటుంది. క్రైమ్ అనేది అంత అన్పాపులర్ అయిపోయిందట ఆ పార్టీ. ఇంకా 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 నేషనల్ పార్టీ అని చెప్పుకునేటువంటి సోకాల్డ్ నేషనల్ పార్టీ అని చెప్పుకునేటువంటి కమ్యూనిస్టులకు ఒక కేరళ తప్ప మిగతా చోట మొత్తం అడ్రస్ లేకుండా పోయారు. ఆ కేరళ కూడా ఏంటిది, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫండమెంటలిస్ట్ పార్టీస్తోని చేతులు కలిపి, అక్కడ ఉన్నటువంటి జిహాదీ అపాలజిస్టులతో చేతులు కలిపి అధికారాన్ని నిలబెట్టుకున్నారు తప్ప సొంతంగా కేరళలో కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి వాళ్ళు లేదు. బెంగాల్ దే ఆర్ టోటలీ స్వెప్ట్ అవే. దే హ్యావ్ గాట్ నో ప్రెజెన్స్ నౌ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. వాట్ రిమైన్స్ ఓన్లీ కాంగ్రెస్కు మొన్న somehow they manipulated, they cheated, they made false promises and they convinced the people. ప్రజలను ట్రాప్ చేసి రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు పోతాయని చెప్పి బీజేపీని బాగా బ్లేమ్ చేసి బీజేపీ మీద అనుమానాలు క్రియేట్ చేసి somehow they managed to get 99 seats in the third term. somehow మెయిన్ అపోజిషన్ పార్టీగా మాత్రం తమ పొజిషన్ నిలబెట్టుకోగలిగారు. తర్వాత ఏమైంది, సబ్సిక్వెంట్ హర్యానా, మహారాష్ట్రలో పడింది, కంప్లీట్గా అపోజిషన్ పార్టీ స్టేటస్ లేకుండా చిత్తుగా ఓడిపోయారు. మళ్ళా సీయింగ్ రాహుల్ గాంధీ అండ్ ఈ స్పీచ్ ఇన్ ద పార్లమెంట్, అతను కానీ వాళ్ళ ప్రియాంక వాళ్ళ సిస్టర్ వాళ్ళ స్పీచ్ చూసిన తర్వాత వాళ్ళకి ఏమాత్రం కూడా నాలెడ్జ్ లేదు, ఒక స్ట్రాటజీ లేదు, ఒక ప్లాన్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ లేదు, వాళ్ళకు భారతదేశ రాజకీయాల పట్ల ఎటువంటి ప్రైమరీ అండర్స్టాండింగ్ కూడా వాళ్ళకు లేదు అనేది క్లియర్ తెలిసిపోయింది. అండ్ దట్ టు హీ బిహేవ్డ్ లైక్ ఏ హులీగన్ ఇన్ ద పార్లమెంట్. సో ఏ యాంగిల్ చూసినప్పటికీ కూడా హీ డజంట్ డిజర్వ్ టు బీ ద అపోజిషన్ పార్టీ లీడర్. అసలు పార్లమెంట్లోనే ఒక ఎంపీగానే పనికిరాడు అనేది అక్కడ క్లియర్ కట్గా తెలిసిపోయింది. ఇప్పుడు మనకి ఏం కూడా మనకు కాశ్మీర్ నుంచి మొదలుపెట్టుకొని తమిళనాడు డిఎంకే వరకు, డిఎంకే తమిళనాడు దాటి పోతే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిందనుకో, కర్ణాటకలో వస్తే గెలుస్తుందా డిఎంకే పార్టీ? ఏఐడిఎంకే స్టాలిన్ పార్టీ డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ వాళ్ళకు తమిళనాడు దాటి ప్రజెన్సే లేదు వాళ్ళకు. కర్ణాటకలో జేడిఎస్, ఆ దేవగౌడ పార్టీ కర్ణాటకలోనే ఒక కొన్ని జిల్లాలకు మాత్రమే, 4 జిల్లాలనే పరిమితమైనటువంటి పార్టీ. దానికి తమిళనాడు పోతే ఎవరు కేర్ చేయరు, పట్టించుకోరు. కేరళ పోతే అసలు పట్టించుకోరు. కేరళ నుంచి వచ్చిన కేరళ పార్టీసు తమిళనాడుకి వస్తే గెలిస్తాయా, కర్ణాటక వస్తే గెలిస్తాయా, ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకి వస్తే తెలంగాణలో ఎవరు రిసీవ్ చేసుకుంటారా? తెలుసా? కనీసం పేరు కూడా తెలియదు, ఎవరు పట్టించుకోరు. సో దెర్ ఈజ్ నో పార్టీ విచ్ కుడ్ ఈవెన్ అట్లీస్ట్ కంటెస్ట్ ఎట్ ద త్రూఅవుట్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా నిలబడి మేము కాంటెస్ట్ చేస్తాము, మేము బీజేపీకి ఆల్టర్నేటివ్ అవుతామని చెప్పేదానికి దానికి సాహసించే స్థితిలో కూడా ఒక పార్టీ కూడా లేదు. ద ఓన్లీ పార్టీ రిమైన్స్ ఈజ్ ఒక కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీగా నిలబడగలిగింది తప్ప మిగతా పార్టీలన్నీ కూడా టోటల్గా నేషనల్ పార్టీస్గా నేషనల్ ప్రెజెన్స్ ఉన్నటువంటి పార్టీలు ఏవీ లేవు. కాంగ్రెస్ పార్టీ హ్యాస్ జస్ట్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ స్పెక్ట్రమ్స్. అది అపోజిషన్ పార్టీగా కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా అది కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఓన్లీ థింగ్ ఈజ్ దే ఆర్ హ్యాబిచువల్ అఫెండర్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పార్లమెంటు డిస్టర్బ్ చేయడము, ఎప్పటికీ పార్లమెంట్ స్టాల్ చేయడము, మొత్తం గొడవలు పెట్టి నొల్లి పెట్టి బిల్స్ పాస్ కాకుండా, డిబేట్స్ జరగకుండా, బిల్లులు పాస్ కాకుండా అనార్కీని సృష్టిస్తారు వాళ్ళు. ఇట్ ఈస్ ద పార్లమెంట్ టర్న్ టు పాండెమోనియం. దేశవ్యాప్తంగా అనార్కీ, యాంటీ నేషనల్స్తోని, చైనీస్ ఎలిమెంట్స్, పాకిస్తాన్, ఐఎస్ఐ, బంగ్లాదేశ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చేతులు కలిపి
దేశంలో గొడవలు పెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఉద్యమాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తప్ప ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా రూలింగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్కి ఒక మంచి సజెషన్స్ ఇచ్చి దేశాన్ని డెవలప్ చేసుకునేందుకోసము అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళేందుకు ప్రోగ్రెస్ వైపు వెళ్ళేందుకోసము దేశంలో ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేందుకోసం ఒక మంచి సజెషన్స్ ఇచ్చిన సందర్భం ఒక్కటి కూడా లేదు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రస్తుతం యాజ్ ఆన్ టుడే బీజేపీకి ఆల్టర్నేటివ్ లేనే లేదు అనేది ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఈ నెక్స్ట్ ఈ 1 year దాదాపు 1 year అయిపోతున్నది. ఇంకా 4 years తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి 29 లోపల. అప్పటికైనా ఆల్టర్నేటివ్ ఫామ్ అవుతుందా అని చెప్తే ఇట్ జస్ట్ ఈస్ వెరీ వెరీ అన్లైక్లీ. పాసిబిలిటీస్ కనబడతలేవు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సెల్ఫిష్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్పీ ఈజ్ లిమిటెడ్ టు కన్ఫైన్ టు ఉత్తరప్రదేశ్, టీఎంసీ కన్ఫైన్ టు బెంగాల్, డిఎంకే కన్ఫైన్ టు తమిళనాడు, ఆర్జేడీ కన్ఫైన్ టు బీహార్. వాళ్ళ పెట్టి పాలిటిక్స్, వాళ్ళ నేరో సెల్ఫిష్ ఇంట్రెస్ట్స్, వాళ్ళు ఆ రాష్ట్రంలో కూడా తాము సీఎం అయ్యి తమ ఫ్యామిలీ పార్టీస్ కదా అవన్నీ, తమ పార్టీని మేము మా స్టేట్లో మేము అధికారం ఉండాలి, స్టేట్ మొత్తం మా చేతిలో ఉండాలి, దిస్ ఇస్ మై ప్రాపర్టీ, ద స్టేట్ ఈజ్ మై ప్రాపర్టీ అనే మైండ్ సెట్లో ఈ ఫ్యామిలీ పార్టీస్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి నేషనల్ అవుట్లుక్ లేదు, నేషనలిస్ట్ ఫీలింగ్ లేదు, ఆ నేషనలిస్ట్ ఫెర్వర్ లేదు వాళ్ళ పడ, జాతీయ భావజాలమే లేదు ఫస్ట్ పడ, నేషనలిస్ట్ ఐడియాలజీ లేదు వాళ్ళ పడ, నేషన్ హుడ్ అనే స్పిరిటే లేదు వాళ్ళ పడ. సో అటువంటి వాళ్ళు అది వాళ్ళ పార్టీస్ ఎట్లా ఎక్స్పాండ్ అవుతాయి దేశవ్యాప్తంగా, వాళ్ళ పార్టీని ఎక్స్పాండ్ చేసి ఒక ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు ఈవెన్ 29 వరకు కూడా. ఆ తర్వాత ఇంకా మళ్ళీ 5 years వరకైనా ఒక ఆల్టర్నేటివ్ ఒక పార్టీ ఒక ఫ్రంట్ ఎమర్జ్ అవుతుందా లేదా అనేది దట్ ఈస్ $1,000 $1 million వస్తారని అనిపిస్తుంది. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద డెమోక్రసీ, రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా రీజనల్ పార్టీ అయినా కూడా అన్ని పార్టీస్కు నేషనల్ అవుట్లుక్ ఉండాలి, జాతీయ భావజాలం ఉండాలి, నేషనల్ అవుట్లుక్ ఉండాలి. స్టేట్ పట్లనే కాకుండా దేశానికి కూడా ఒక విజన్ ఉండాలి, విజనరీస్ అయి ఉండాలి. పొలిటీషియన్ ఒక స్టేట్స్మెన్ లాగా ఉండాలి. దిస్ ఈజ్ మై ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 5 years ఫర్ ద స్టేట్, దిస్ ఈజ్ మై ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 5 years ఫర్ ద కంట్రీ అనే ఆ ప్లానింగు, ఆ స్ట్రాటజీ, ఆ విజన్ అనేది అన్ని పార్టీస్కి ఉండాలి. అప్పుడు దే వుడ్ బి ఏబుల్ టు కాంట్రిబ్యూట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. అప్పుడు దేశము ప్రోగ్రెస్ అవుతుంది. అప్పుడు దేశము ఒక శక్తివంతమైన దేశంగా ప్రపంచ పట్టం మీద వరల్డ్ మ్యాప్ లోపల నిలబడగలుగుతుంది, వరల్డ్ స్టేజ్ మీద. లేకపోతే మనలో మనం కొట్లాడుకుంటూ దేశాన్ని బలహీనపరుచుకుంటూ పోయేది ఉంటే పక్కన ఉన్నటువంటి శత్రు దేశాలకు అడ్వాంటేజ్ అవ్వదా? అంటే ఏమాత్రం దేశభక్తి అనేది లేదు. దేశం ఏమైనా పర్వాలేదు, ముక్కలైన చెక్కలైనా పర్వాలేదు, ఎంత నాశనం అయి పర్వాలేదు, ఎంతమంది చచ్చినా పర్వాలేదు, ప్రజలకు ఎటువంటి అట్రాసిటీసు వాళ్ళు వచ్చి అక్కడ బంగ్లాదేశ్ అంతమంది చంపుతున్నా కూడా ఒక పార్టీ వాడు తమ స్టాండ్ని చెప్పి మరి ఇక్కడ అన్యాయం జరుగుతున్నదని యూఎన్ఓకి అప్రోచ్ అవుదాము, సెంట్రల్ గవర్నమెంట్ని ఫోర్స్ చేద్దాము, కమాన్ సెంట్రల్ గవర్నమెంట్ జస్ట్ వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ మొరల్ సపోర్ట్, గో అండ్ టేక్ యాక్షన్ ఆన్ బంగ్లాదేశ్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్, పప్పెట్ గవర్నమెంట్ అండ్ ప్రొటెక్ట్ హిందూస్ లైవ్స్ ఆల్సో మ్యాటర్ అన్న పార్టీ ఒక్కటి లేదు. సో ఈ దేశ ప్రజలకు ఇప్పటికైనా కాశ్మీర్ నుంచి మొదలుపెట్టుకొని తమిళనాడు వరకు ఉన్నటువంటి పార్టీస్ అన్నీ కూడా ఎటువంటి విద్రోహకర శక్తులు ఎటువంటి దేశద్రోహ పార్టీలు ఉన్నాయనేది గ్రహించి నెక్స్ట్ జాతీయవాదానికి మాత్రమే బలపరచాలి, జాతీయవాద శక్తులను బలపరచాలి. ప్రస్తుతం జాతీయవాదానికి కోసం రిప్రజెంట్ చేస్తున్నది ఒకటే ఒక బీజేపీ. కాబట్టి మనకు బీజేపీ we may have 100 complaints against the ruling government, but there is no alternative which has got national outlook. జాతీయవాద దృక్పథం ఉన్నటువంటి పార్టీ వేరే పార్టీస్ లేవు. కాబట్టి మనము
హిందూ పర్టికులర్లీ నేషనలిస్టులు హిందువులు ఐక్యమయ్యి దేశవ్యాప్తంగా కూడా ఒక హిందూ ఓట్ బ్యాంకును, సాలిడ్ హిందూ ఓట్ బ్యాంకును నిర్మాణం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఈ దేశానికి ఎంతైనా అవసరం ఉంది. దట్ ఈస్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద కంట్రీ అండ్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ అవర్, మన ప్రాణాలు, మన ఫ్యూచర్ జనరేషన్ యొక్క సేఫ్టీ కోసము అది అత్యంత ఆవశ్యకము. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.